లాస్ట్ ట్యుటోరియల్‌లో మనం డిస్‌ప్లే మోడ్స్ గురించి అండ్ మిడీ రీజియన్ ఎడిటింగ్ గురించి స్టార్ట్ చేసాము. ఈరోజు మనం మిడీ రీజియన్ ఎడిటింగ్ ఫుల్ డీటెయిల్డ్‌గా చూద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ మిడీ రీజియన్ ఎడిటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిడీ రీజియన్ ఎడిటింగ్‌ని మనం మ్యూజికల్‌గా చూడొచ్చు. మ్యూజిషియన్స్ అయితే నోట్ లెంగ్త్స్ ఇలా చూస్తారు. తర్వాత టెక్నికల్లీ ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి ఆ రీజియన్ అన్నది, ఎక్కడ ట్రిమ్ చేసుకోవాలి, తర్వాత మిడీ రీజియన్‌ని ఆడియో రీజియన్‌గా బౌన్స్ చేసుకోవడం ఎలా, ఇట్లాంటివన్నీ మనం చూద్దాం. ఆటోమేషన్ గురించి కూడా నేను మీకు బేసిక్‌గా చెప్తాను ఈ లెసన్‌లో. అయితే ముందు మనం ఎడిట్ చేసే ముందు ఏం చేయాలంటే 10 ట్రాక్స్ ఉన్నాయి కదా! ఈ 10 ట్రాక్స్‌ని ఇందులో మనకు కావాల్సిన ట్రాక్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా డ్రమ్ ట్రాక్‌ని ఎడిట్ చేద్దామని అనుకుంటున్నాను సోకాల్. కాబట్టి నేను ఈ ట్రాక్ ఒక్కటి వదిలేసి ఈ ట్రాక్‌ని ఏం చేస్తా అంటే నేను టెంపరరీగా పైకి డ్రాగ్ చేసుకుంటా అనమాట. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఈ ట్రాక్ వచ్చింది. మిగిలిన అన్ని ట్రాక్స్‌ని ఏం చేస్తా అంటే షిఫ్ట్ క్లిక్ చేసి సెకండ్ ట్రాక్ నుంచి లాస్ట్ ట్రాక్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఈ ట్రాక్స్‌ని హైడ్ చేయడానికి షార్ట్‌కట్ వచ్చేసి హెచ్ అనమాట. హెచ్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ ట్రాక్ హెడర్ కాంపోనెంట్స్‌లో హెచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా! మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి హెచ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్ని ట్రాక్స్‌కి హైడ్ అన్నది అప్లై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు కీబోర్డ్‌లో హెచ్ అన్నది క్లిక్ చేస్తే అన్ని ట్రాక్స్ హైడ్ అవుతాయి. ఆ ట్రాక్స్‌ని మీరు మళ్ళీ అపియర్ అయ్యేలా చేసుకోవాలంటే హెచ్ క్లిక్ చేయండి, మళ్ళీ వచ్చేస్తాయి. సో, ప్రస్తుతానికైతే విల్ హైడ్ దెమ్. హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ డ్రమ్ ట్రాక్‌లో 7-9 బార్స్‌ని మళ్ళీ రిపీట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో, నేనేం చేస్తా అంటే 7థ్ బార్ నుండి 9థ్ బార్ వరకు కదా! సో, నేను 9థ్ బార్ మీద నా ట్రాక్ హెడర్‌ని ఇక్కడ ఉంచేసి మనకి 3 టూల్స్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ క్లిక్ టూల్, రైట్ క్లిక్ టూల్, ఈ మధ్యలో ఉన్న టూల్‌ని మనం కమాండ్ క్లిక్ టూల్ అంటాం. సో, మధ్యలో ఉన్న టూల్ గుర్తుపెట్టుకోండి. మీరు కమాండ్ అన్న బటన్ కీబోర్డ్‌లో ప్రెస్ చేసి యూజ్ చేస్తే మాత్రమే పనిచేస్తుంది. మీరు రైట్ క్లిక్ టూల్‌కి నేనైతే సిజర్స్‌ని పెట్టుకున్నా. మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ అనమాట. రైట్ క్లిక్‌కి చాలామంది సిజర్స్‌ని పెట్టుకుంటారు. లెఫ్ట్ దానికి పాయింటర్‌ని పెట్టుకుంటారు. మీకు కావాల్సిన టైంలో కావాల్సిన టూల్‌ని మోస్ట్‌లీ లెఫ్ట్ క్లిక్‌లో చేంజ్ చేయండి. రైట్ క్లిక్‌లో సిజర్స్ ఉంచండి. ఎందుకంటే మీరు కట్ అండ్ పేస్ట్ చేయడానికి, తర్వాత కట్ అండ్ కాపీ చేయడానికి ఎక్కువగా సిజర్స్ టూల్స్‌ని మీరు వాడుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు నా రైట్ క్లిక్ టూల్‌లో సిజర్స్‌ని ఉంచా అనమాట. ఇప్పుడు నాకు 7-9 కావాలి కాబట్టి 9థ్ మీద నేను నా ట్రాక్ హెడర్ నుంచి రైట్ క్లిక్ చేస్తా మౌస్‌లో. నాకిక్కడ వరకు కట్ అయింది. కట్ అయింది గదా! ఇప్పుడు నేను 7, 8, 9 అంటే 2 బార్స్ నేను కట్ చేశాను. మళ్ళీ నాకు 2 బార్స్ రిపీట్ అవ్వాలనుకుంటున్నా. ఏం చేస్తా అంటే నేను నా రైట్ సైడ్ ఉన్న రీజియన్‌ని 2 బార్స్ ముందుకు జరుపుతా అనమాట. జరిపి ఇప్పుడు నాకు ఏ బార్ అయితో, ఎన్ని బార్స్ అయితో మళ్ళీ రిపీట్ అవ్వాలనుకుంటున్నానో, ఆ బార్స్ మీద క్లిక్ చేసి కమాండ్ ఆర్ షార్ట్‌కట్ నొక్కితే ఆటోమేటిక్‌గా కాపీ పేస్ట్ అవుతుందనమాట. కమాండ్ ఆర్ అన్‌డూ చేస్తాను. ఇంకోలాగా గూడా దీన్ని మీరు ఈ రీజియన్‌ని కాపీ చేసుకోవచ్చు. లూప్ లాగా చేసుకోవచ్చనమాట. రీజియన్ మీద పైన మధ్యలో పెడితే మీకు డ్రాగ్ చేసుకునే ఆప్షన్ వస్తది. ఇలా గాకుండా టాప్ రైట్ కార్నర్‌లో మీరు కర్సర్ ఉంచితే
మీకు లూప్ చేసుకునేలాగా చూపిస్తుందనమాట. ఫస్ట్ 2 బార్స్ నేను లూప్ చేసుకోవచ్చు. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఈ ఫస్ట్ 2 బార్స్‌లో ఏమైనా సెట్టింగ్స్ చేసినా, చేంజెస్ చేసినా కూడా అవన్నీ మీకు ఈ లూప్‌కి అప్లై అవుతాయన్నమాట. దీనికి సెపరేట్‌గా చేంజ్ చేసుకోలేరు మీరు. మీరు డీటెయిల్‌గా చూసినట్లయితే ఈ ఫస్ట్ 2 బార్స్‌లో ఉన్న నోట్స్ కొంచెం బ్రైట్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం నెక్స్ట్ 2 బార్స్‌లో ఉన్న డూప్లికేట్‌లో ఉన్న నోట్స్ డిమ్‌గా కనిపిస్తున్నాయి. వీటిని మీరు ఎడిట్ చేసుకోలేరనమాట. సో, నేనేం చేస్తా అంటే లూప్ చేయను. దీన్ని డూప్లికేట్ చేస్తా అనమాట. డూప్లికేట్ చేయడానికి రీజియన్ మీద క్లిక్ చేసి కమాండ్ ఆర్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్‌లీ 2 బార్స్ అనైతే కాపీ పేస్ట్ అయింది. డూప్లికేట్ అయింది కదా! సో, ఇప్పుడు నేను ఈ ట్రాక్‌ని ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా. ఫేడ్ ఇన్ అంటే రేడియో ఐ మీన్ క్యాసెట్ ప్లేయర్‌లో మీరు సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, సాంగ్ ఎండ్ అయ్యేటప్పుడు మీకు ఎలా వస్తుంది? టేప్ రికార్డర్‌లో స్లోగా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేటప్పుడు ఫేడ్ ఔట్ అయిపోతుంది. అట్లానే చేద్దాం అనుకుంటున్నా. అయితే మిడీ రీజియన్‌కి మీరు ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ అయితే చేయలేరనమాట. కాకపోతే దీంట్లో మీరు డైనమిక్స్ అంటే వాల్యూమ్ లెవెల్స్ చేంజ్ చేసుకోవడానికి ఆటోమేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆటోమేషన్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి కన్నా ఎక్కువ ట్రాక్స్ ఉన్నప్పుడు మీరు లెవెలింగ్ జేసుకోవడానికి, ఆ ట్రాక్ వాల్యూమ్స్ బ్యాలెన్స్ జేసుకోవడానికి ఆటోమేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి షార్ట్‌కట్ వచ్చేసి ఏ. ఏ క్లిక్ చేశారంటే మీరు జూసారు గదా! మీకిక్కడ ఒక లైన్ అపియర్ అయింది. ఇదేంటంటే వాల్యూమ్ లైన్. మీరు వాల్యూమే గాదు కావాలంటే పాన్ జేసుకోవడానికి స్మార్ట్ కంట్రోల్స్‌లోకెళ్ళి మీకిక్కడ మెయిన్ వాల్యూమ్‌ని పెట్టారు గదా! వాల్యూమ్ గాకుండా పాన్ జేసుకోవచ్చు. మ్యూట్ జేసుకోవడానికి, సోలో ఆటోమేషన్ జేసుకోవడానికి మీకిక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నాకిప్పుడు నేను ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మిడీ రీజియన్‌ని వాల్యూమ్ ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవ్వాలి. తర్వాత మిడ్ రేంజ్‌లోకెళ్ళి తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు కంప్లీట్‌లీ 0 అవ్వాలి. దీనికి నేను ఆటోమేషన్ ఎలా చేస్తా అంటే ఇప్పుడు సెవెంత్ దగ్గర నాది డ్రమ్స్ అన్నవైతే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నేనిక్కడ సెవెంత్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటా అన్నమాట. ఒక డాట్ అన్నదైతే ఇక్కడ పెట్టుకుంటా. సో, ఎక్కువ లెంత్ ఉండొద్దు ఫేడ్ ఇన్ అవ్వడం. తక్కువ లెంత్ గూడా ఉండదు. కాబట్టి నేను ఒక బీట్‌లో సగం మీరు కంప్లీట్‌గా కిందకి డ్రాగ్ చేయండి. మరి ఇంత లెంత్ గూడా వద్దు. మళ్ళీ చూపిస్తాను. మీరు మీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటారు. ఇంకొక పాయింట్ దగ్గర నేను డాట్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో నాకు ఫేడ్ ఇన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇలా గాదు అనుకోండి మీరేం జేస్తారంటే, మీకింకా ఎక్కువ లెంత్ కావాలంటే ఎక్కడ కావాలో అక్కడ మీరు డాట్స్ పెట్టుకోవచ్చనమాట ఆటోమేషన్‌కి. ఓకేనా? కానీ మనం ఇన్ని డాట్స్ ఇప్పుడైతే యూజ్ జేయము. జస్ట్ మనం స్టార్టింగ్‌లో ఫేడ్ ఇన్ కావాలి నాకు. సో, 1 బీట్‌కి నేను డాట్ సెట్ జేసుకున్నాను. కంప్లీట్‌లీ డౌన్‌కి డ్రాగ్ జేస్తే మీకు సాంగ్ ప్లే అయ్యేటప్పుడు స్లోగా ఇలా రైజ్ అవుతది వాల్యూమ్. తర్వాత ఫేడ్ ఔట్ గూడా సేమ్ మీరు జేస్తారనమాట. ఫేడ్ ఔట్ గూడా నేను 1 బీట్ ఫేడ్ ఔట్ జేస్తాను. లాస్ట్‌లో నాకెక్కడ 44 దగ్గర నా లాస్ట్ బీట్ ఎండ్ అవుతుందనమాట. సో, 44 నుండి 45 వరకు నేను చూజ్ జేసుకొని కంప్లీట్‌గా డౌన్‌కి డ్రాగ్ చేయండి. ఇలా నోట్‌కి మధ్యలో వస్తాయి మీకు. నోట్ దాటిన తర్వాత ఇలా జేశారనుకోండి మీకు ఫేడ్ ఔట్ అన్నది ఏం అవ్వదు. మీకు చాలా నార్మల్‌గానే వినిపిస్తుంది. నోట్ మధ్యలో చేస్తే మీకు ఆ ఫేడ్ ఔట్ ఎఫెక్ట్ అన్నదైతే మీకు తెలుస్తుందనమాట. ఇది ఆటోమేషన్. ఈ ఆటోమేషన్ అన్నది ఏమవుతుందంటే
మీ కంప్లీట్ ట్రాక్ వాల్యూమ్‌ని ఎఫెక్ట్ చేస్తదనమాట. సో, నేను మోస్ట్‌లీ ఆటోమేషన్‌ని ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ అవ్వడానికైతే యూజ్ చేయను. ఓన్లీ డైనమిక్స్‌కి మిక్సింగ్ అప్పుడు వాల్యూమ్ లెవెల్స్‌కి బ్యాలెన్స్ అవ్వడానికి యూజ్ చేస్తాననమాట. నేనెలా ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేస్తా అంటే, కొంచెం సేపు నేను ఆటోమేషన్‌ని ఆఫ్ చేస్తున్నాను. ఈ 3 రీజియన్స్‌ని నేను సెలెక్ట్ చేసుకొని కమాండ్ కంట్రోల్ పి క్లిక్ చేశా అంటే, ఈ ట్రాక్‌ని నేను ఆడియో ట్రాక్ లాగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాననమాట. దీన్ని బౌన్స్ ట్రాక్ ఇన్ ప్లేస్ అంటాము. కమాండ్ కంట్రోల్ బి షార్ట్‌కట్. మీకు హెల్ప్ అవుతది అంటే రాసుకోండి. కమాండ్ కంట్రోల్ బి క్లిక్ చేస్తే, ఓకే మీద ఎంటర్ చేస్తే, ఇమ్మీడియేట్‌లీ నాకు నా మిడీ రీజియన్స్ అన్నవి ఆడియో లాగా ఎక్స్‌పోర్ట్ అయ్యి వచ్చాయి. చూసారా? దాని పైనది మ్యూట్ అయిపోయిందనమాట. ఆడియో రీజియన్‌ని ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేయడం చాలా ఈజీ. మీరు యాక్చువల్‌గా షార్ట్‌కట్ వాడండి ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్‌కి. నాకు అవసరం లేని ట్రాక్‌ని నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను బౌన్స్ చేశాక నాకిక్కడ చూసారు గదా! ముందు నాకు ట్రాక్‌లో ఏం లేదు. ఎంప్టీ రీజియన్ ఉంది. కానీ కింద నేను ఆడియోలో చేసినప్పుడు ముందుది ఎంప్టీ రీజియన్ కూడా బౌన్స్ అయిందనమాట. సో, నేను దీన్నేం చేస్తా అంటే, లెఫ్ట్ సైడ్ మిడిల్‌లో నేను కర్సర్ ఉంచితే నాకు ట్రిమ్ చేసుకోవడానికి ఒక టూల్ అయితే వస్తుందనమాట. ఇలా అయినా చేయొచ్చు. లేదా ఇందాక నేను చెప్పినట్టు సెవెంత్ బార్ నుంచి మన సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా సెవెంత్ బార్ మీద ట్రాక్ హెడర్ ఉంచి రైట్ క్లిక్ చేస్తే రీజియన్స్ అనేవి కట్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనకు అవసరం లేని దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్. అయితే మీరు ఆల్రెడీ ఆటోమేషన్ చేశారు కాబట్టి అది అడుగుతుందన్నమాట. మీరు ఇందాక చేసిన ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఆటోమేషన్ ఉంచాలా? తీసేయాలా? అని చెప్పేసి. నాకు అవసరం లేదు. నేను ఎరేజ్ అన్నదైతే చేశాను. సో, లాస్ట్‌లో గూడా నేను ట్రిమ్ చేసుకుంటా అనమాట. సో, మీరు ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేసుకోవడానికి మీకు ఆడియో రీజియన్ అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఆడియో రీజియన్‌లో ఇప్పుడు ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఎలా చేయాలంటే, దీనికి ఆప్షన్ షిఫ్ట్ విండోస్ యూజర్ అయితే, మ్యాక్ యూజర్ అయితే కంట్రోల్ షిఫ్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫేడర్ టూల్ అనేదైతే మీకు కనపడుతుంది. కంట్రోల్ షిఫ్ట్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఫేడ్ ఇన్ చేసుకోవచ్చు. ఎండింగ్‌లో గూడా మీరెళ్లి కంట్రోల్ షిఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఫేడ్ ఔట్ అయితే అవుతుందన్నమాట. ఇది ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేసుకోవడానికి టూల్. సో, ఇది మీ చాయిస్. ఫేడ్ ఇన్ చేసుకోవాలి, ఫేడ్ ఔట్ చేసుకోవాలంటే ఆడియో ట్రాక్‌కి చేసుకోండి. లేదా డైరెక్ట్‌గా ఆటోమేషన్‌లో చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఆడియో ట్రాక్‌ని డిలీట్ చేస్తున్నాను. ఈ ట్రాక్స్‌ని నేను మ్యూట్ అయిపోయినాయి గదా! వీటిని అన్‌మ్యూట్ జేయడానికి మన ట్రాక్ మ్యూట్ అవ్వలేదు. ఓన్లీ రీజియన్స్ మ్యూట్ అయినాయి. చూసారు గదా! బ్లాంక్‌గా ఉన్నాయన్నమాట. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎమ్ క్లిక్ చేస్తే రీజియన్ మ్యూట్. మ్యూట్ చేసుకోవడానికి అన్‌మ్యూట్ చేస్తాం. కంట్రోల్ ఎమ్ అన్నమాట షార్ట్‌కట్. ఇలా ఈ ట్రాక్స్ అన్నిటిని నేను జాయిన్ చేసుకోవడానికి షార్ట్‌కట్ వచ్చేసి జే. సో, ఇది యాక్చువల్‌గా ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ చేసుకోవడానికి గానీ, ట్రిమ్ చేసుకోవడానికి, ఒకవేళ ఈ ట్రాక్‌ని మీరు లూప్ సేమ్‌ది మళ్ళీ మీకు రిపీట్ అవ్వాలనుకోండి, ఈ ట్రాక్‌ని మీద క్లిక్ చేసి రీజియన్‌ని సెలెక్ట్ చేసుకొని, మీకిందాక చూపించిన లూపర్ టూల్‌ని మీకెన్ని లూప్స్ కావాలంటే అన్ని లూప్స్ మీరు చ్ చేసుకోవచ్చనమాట. డూప్లికేట్ చేసుకోవచ్చు. అయితే లూప్స్‌కి, డూప్లికేట్‌కి ఉన్న తేడా ఏంటంటే సేమ్ అన్నమాట. కాకపోతే మీరు లూప్స్‌ని ఇలా చేసినప్పుడు
ఫస్ట్ దాని కాపీస్ అన్నమాట. ఫస్ట్ దాంట్లో మీరేమైనా చేంజెస్ చేస్తే తర్వాత, ఈ లూప్స్ గూడా అన్నీ చేంజ్ అవుతాయి. అలా గాకుండా మీరు ఒకవేళ డూప్లికేట్ జేసుకోవాలంటే రీజియన్ మీద క్లిక్ చేసి కమాండ్ ఆర్ కమాండ్ కాపీ. ఒక్క నిమిషం నేను ఈ ఆటోమేషన్‌ని ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. ఆటోమేషన్ మీద క్లిక్ చేసి ఆఫ్ చేశా అన్నమాట. ఇప్పుడు నేను కమాండ్ ఆర్, కమాండ్ ఆర్, కమాండ్ ఆర్ దీనిలో ఉన్న ఆటోమేషన్ డేటాను గూడా మీరు కాపీ చేస్తున్నారనమాట. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు డూప్లికేట్ ఆర్ లూపింగ్ చేసుకుంటారనమాట.